హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సుహాస్ అండ్ వైభవర్ష యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన ప్రసన్న వదన మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించి లైక్ ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో సుహాస్ వచ్చేసి తను ఒక ఎఫ్ఎం స్టేషన్లో రేడియో జాకీకి అయితే వర్క్ చేస్తుంటాడు. అండ్ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. లైక్ ఒక సిచ్యువేషన్ తర్వాత తనకు ఒక డిసీజ్ అయితే వస్తుంది. అదేంటంటే లైక్ ఫేస్ బ్లైండ్నెస్. తను ఏంటంటే మనుషుల ఫేస్ అనేది సరిగ్గా గుర్తుపట్టలేడు అనమాట, సరిగ్గా రికగ్నైజ్ చేయలేడు అనమాట. సో ఇది వచ్చింది. బట్ ఈ విషయం చాలామంది తెలియదు. బట్ ఓన్లీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వైభవ్ హర్ష అండ్ తన లవర్ అయిన హీరోయిన్కి మాత్రమే తెలుసు. అది తను తెలుసు అనమాట. లైక్ ఇలా జరిగిన తర్వాత లైక్ ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. లైక్ ఏదంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. బట్ సుహాస్ దాన్ని చూస్తాడు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తనైతే కల్పిట్ని కనిపెట్టాడు అనమాట బికాస్ ఆఫ్ ఫేస్ బ్లైండ్నెస్. ఫైనల్గా సుహాస్ వచ్చేసి ఆ పోలీసులకి హెల్ప్ చేస్తాడని అసలు ఆ మర్డర్ ఏంటి, నా క్రైమ్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. లైక్ ఒక ఫేస్ బ్లైండ్నెస్ అనమాట. లైక్ మనుషుల్ని సరిగ్గా రికగ్నైజ్ చేయలేడు. ముఖ్యంగా ఫేసెస్ అయితే సరిగ్గా గుర్తుపెట్టుకోలేడు, రికగ్నైజ్ చేయలేడు అనమాట. లైక్ ఏ వ్యక్తి ఏ ఫేస్ అని చెప్పి. సో ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఒక థ్రిల్లర్ మూవీ. సో ఈ జానర్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకో ప్లేస్మెంట్ అంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ సుహాస్ కానీ, వైభవ్ హర్ష కానీ, అండ్ రాశి సింగ్ కానీ లైక్ తనకైతే చాలా మంచి రోల్ అయితే పడింది. అండ్ తనకు ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్ కూడా బికాజ్ అది ఎందుకంటే మీకు సినిమా చూసి అర్థమవుతుంది. అండ్ తన క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. తనైతే షో స్టీలర్ అనమాట. సో రాశి సింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ ఉంటుంది అనమాట. సుహాస్ చేసిన ఫైట్స్ కానీ, హాస్పిటల్ ఫైట్ కానీ అంతా కూడా కొంచెం అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే బాగుంది. మనకి డీసెంట్ అనిపిస్తుంది తప్ప మనకి ఎక్స్ట్రాడినరీ అనిపించదు అనమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ కరోనా తర్వాత చాలా థ్రిల్లర్ మూవీస్ అయితే వచ్చాయి. లైక్ ఇందా చెప్పినట్టు లైక్ మర్డర్ మిస్టరీస్ వస్తుంటాయి, క్రైమ్ థ్రిల్లర్స్ వస్తుంటాయి, సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ చెప్పుకుంటే పోతే అన్ని థ్రిల్లర్ సినిమాలే వస్తున్నాయి అనమాట. ఇలాగ ఈరోజు చూసుకుంటే కనుక లైక్ ఈ రోజే 2 థ్రిల్లర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి వరలక్ష్మి శరత్ కుమార్ యాక్ట్ చేసిన సబరి అనే మూవీ, అదొక సైకలాజికల్ థ్రిల్లర్. అని ఇప్పుడు సుహాస్ యాక్ట్ చేసిన లైక్ ఇది ఒక మర్డర్ కమ్, ఇది ఒక థ్రిల్లర్ మూవీ. సో ఈరోజే రెండు థ్రిల్లర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లైక్ వారానికి థ్రిల్లర్ సినిమాలు అయితే చాలా వస్తుంటాయి. బట్ అందులో నా మూవీ స్టాండ్ అవుట్ అవ్వాలంటే అందులో కొంచెం స్పెషాలిటీ అయితే ఉండాలి, కొంచెం ఎక్స్ట్రా అన్నట్టు ఉండాలి. లైక్ ఈ మూవీలో అదే ప్రాబ్లం, లైక్ ఎక్స్ట్రా అన్నట్టు ఏది ఉండదు. లైక్ కాన్సెప్ట్ బాగానే ఉంది అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి బోర్ అయితే కొట్టదు అండ్ ట్విస్ట్లు కూడా మనమైతే ఎంజాయ్ చేస్తాం తప్ప బట్ అన్ని గ్రేట్ అయితే ఉంటుంది అన్నమాట. లైక్ గుడ్ బాగుంది అనిపిస్తుంది తప్ప బట్ ఎక్స్ట్రా అన్నట్టు అనిపించదు. బికాస్ ఎందుకంటే లైక్ చాలా థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి, అన్ని థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి మన కరోనా తర్వాత. సో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్రాబ్లం. సో మనకి గుడ్ అనిపిస్తుంది తప్ప గ్రేట్ అన్నట్టు అయితే ఉంటుంది అనమాట. వావ్ అనే ఫ్యాక్టర్ అయితే రాదు. అండ్ సాంగ్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పడం లైక్ మూవీ అయితే డీసెంట్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.